మోహన్ బాబు న్యూస్ నడుస్తుంది కదా, సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటో? నా ఒపీనియన్ ఏది లేదన్న, ఏమీ లేదు నాన్న. వేరే వాళ్ళు దాంట్లో మనం ఏమీ అర్థమైందా, ఏమీ అసలు దాని జోలికి వెళ్ళకూడదు. ఎవరి ఫ్యామిలీ కూడా వాళ్ళది, ఓకేనా? అంటే అది మోహన్ బాబు న్యూస్ కదా, ఆయన చాలా అంటే పెద్ద పర్సన్. అసలు మోహన్ బాబు గురించి నీకు తెలుసా? నేను చూడలే అన్న సినిమా. మరి మోహన్ బాబు గురించి అడుగుతున్నావే, మోహన్ బాబు గారు వారి యొక్క విధానం గురించి నీకు తెలుసా? అసలు తెలియదు కదా. కోపం ఎక్కువ అని తెలుసు. మరి ఆయన అసలు షూటింగ్లో ఎలా ఉంటారు ఏంటన్నది తెలుసా నీకు? అసలు స్ట్రిక్ట్ ఉంటారు అని. మరి అనేక రకాలు ఉంటాయి, ఫ్యామిలీ అన్నప్పుడు అనేక రకాలు ఉంటాయి, తప్పు కదా అది. అనేక రకాలు ఉంటాయి. మీకేమి పని లేకపోతే ఇంకా పెద్దోళ్ళు ఏదో గొడవడుకున్నారని చెప్పేసి అక్కడికి వెళ్ళి ఇంకా అదే పని కింద ఉంటారా ఏంటి? ఏదన్నా మంచి ఉంటే చెప్పు, అంతే తప్ప కానీ చెడు ఉంటే ఎందుకు చెప్తావు? అంటే మీడియాని కొట్టడం కరెక్టా కాదా? ఎవరు? నువ్వెందుకు వెళ్ళావు అక్కడికి? అదే మీడియా. ఇప్పుడు నువ్వు మీడియానే కదా, నువ్వు ఎందుకు వెళ్ళావు అక్కడికి? వాళ్ళ ఫ్యామిలీ గొడవల దగ్గర నువ్వు ఎందుకు వెళ్ళావు చెప్పు, నీకు పని ఏంటి చెప్పు. అంటే ఇంట్లో చూసుకుంటారు కదా. అవునమ్మా, వాళ్ళు ఇంట్లోనే చూసుకుంటున్నారు, నీ దగ్గరికి అయితే రాలేదు కదా. నీకేమి పని లేదు కాబట్టి నువ్వు వెళ్ళావు. నువ్వు మరి వాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్ళవలసిన పని ఏమొచ్చింది చెప్పు. ఇప్పుడు కొట్టడం తప్పు కాదు, ఒక్కనాటికి తప్పు కాదు, అర్థమైతే. వాళ్ళ దగ్గరికి నువ్వు ఎందుకు వెళ్ళావు? నిన్నేనా పిలిచారా వాళ్ళు చెప్పు. అంటే మోహన్ బాబు గారు పెద్ద హీరో, అది కాదు నాన్న. నిన్నేమన్నా పిలిచారా? మోహన్ బాబు గారు నేను పిలిచి నా గొడవలు ఉన్నాయి రా అబ్బాయి బయట పెట్టాను. మరి నువ్వు మీడియా కదా, నువ్వు మీడియానే కదా, నువ్వు ఇది తీసుకెళ్తావు వేరే న్యూస్లో వేస్తావు. మోహన్ బాబు గారు నిన్ను పిలిచి బాబు మా ఫ్యామిలీ కూడా ఇలాగ ఉన్నాయి దాన్ని టీవీలో వేయని నీకేనా చెప్పారా? ఇప్పుడు మోహన్ బాబు గారు కేసు పెట్టడం వల్లనే నాకు బొచ్చుడు కేసులు ఉన్నాయి, నాకు ఉన్నాయి బొచ్చుడు కేసులు, అర్థమైందా? నాకు బొచ్చుడు కేసులు ఉన్నాయి. నిన్ను ప్రతిదానికి పిలిచి ప్రతిదీ అన్ని హైలైట్ చేయాలని అంటానా? అర్థమైందా? అంటే మంచు మనోజ్ గారు కూడా ప్రెస్ మీట్తో మాట్లాడారు కదా. ఆయన చాలా మంచి ఆయనే, అర్థమైందా? ఆయనే మంచి, అందరూ మంచోళ్ళే, అర్థమైందా? ఫ్యామిలీ కూడా అందరికీ ఉంటాయి. కాకపోతే ముందు మీరు వెళ్ళి ఏలు పెట్టకండి, మీరు వెళ్ళకండి, అర్థమైందా? మీకేం పని లేదు కాబట్టి అక్కడికి వెళ్ళారు, అర్థమైందా? మంచు విష్ణు గారు ప్రెస్ మీట్ పెట్టారు, మంచు మనోజ్ గారు ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టడం అర్థం ఏంటి? ఎవరు మంచి పెట్టినా కానీ వారికి ఉన్నటువంటి సమస్యలు ఇలా ఉన్నాయని చెప్పేసి చెప్తారు, అంతే తప్ప కానీ దాన్ని వేరే విధంగా తీసుకోవద్దు, అర్థమైందా? వాళ్ళు అందరూ మంచోళ్ళే, అర్థమైందా? సో అంటే మీడియాదే తప్పు. ఇప్పుడు మీడియా అదే తప్పు, అర్థమైందా? మీడియా అదే తప్పు. నిన్ను ఎవరు వెళ్ళమన్నారు అక్కడికి? ఇప్పుడు సపోజ్ మీడియా మీద కొట్టినందుకు ఆయనకు దెబ్బ తాకింది, ఆయన అరెస్ట్ చేయాలా వద్దా? ఒక ఎవరినే ఎందుకు అరెస్ట్ చేయాలి? ఎందుకు అరెస్ట్ చేయాలి నాన్న? కొట్టిరు కదా. నువ్వు ఎందుకు వెళ్ళావు? నిన్ను ఎవడు వెళ్ళమన్నాడయ్యా? నిన్ను అనేక రకాలు, నువ్వు నేను అన్నదమ్ములు. మీడియా అంటే ఏంది? న్యూస్ కవర్ చేయడం. ఎవరు? ఆయన చెప్పారా నా ఫ్యామిలీ కూడా ఇలాగ ఉన్నాయి బయటకు వచ్చి న్యూస్ కవర్ చేయని చెప్పారా? ఈ న్యూస్ దీన్ని తీసుకెళ్ళి చెయ్యని చెప్పారా? చెప్పు నాన్న. ఇప్పుడు నువ్వు వచ్చావు, నీ కోసం వచ్చావా నా కోసం వచ్చావా? న్యూస్ స్ప్రెడ్ చేయడానికి వచ్చి. అవునా? నా న్యూస్ అది నీకు మంచిదా నాకు మంచిదా? ఇప్పుడు నీకు పని కావాలా నాకు పని కావాలా? నీకు పని కావాలి కాబట్టి వచ్చావు, నువ్వు కాపాడుకో, అర్థమైందా? దీంట్లో కట్ చేయి, నువ్వు ఏదన్నా చెయ్యి, నేనే ఇండస్ట్రీలో పనిచేస్తా, అర్థమైందా? నువ్వు కట్ చేయి, ఏదన్నా చెయ్యి. ఇప్పుడు నీకు అవసరం నువ్వు ఇలా తీసుకుని వేరే దాంట్లో న్యూస్ వేసుకుని నువ్వు చేయడానికి నువ్వు వచ్చావు, అంతే తప్పగానే నా కోసం నువ్వు రాలేదు, అర్థమైందా? మోహన్ బాబు గారు చాలా మంచివారు, వారి ఫ్యామిలీ చాలా మంచివారు, అందరూ మంచివాళ్ళు, అర్థమైందా? అనేక రకాల ఫ్యామిలీ గొడవలు ఉంటాయి, మీరు వెళ్ళి ఏలు పెట్టకండి, అర్థమైందా? వాళ్ళ ఫ్యామిలీ కూడా వాళ్ళు చూసుకుంటారు, అంతే తప్పగా నువ్వు వెళ్ళి ఏదో చేసేద్దామంటే నువ్వేం చేయగలవు నేనేం చేయగలను? థ్యాంక్ యూ. చెప్పు, నువ్వేం చేయగలవు నేనేం చేయగలను? నువ్వేం చేయలేవు నేనేం ఎవరికి కూడా వాళ్ళు చూసుకోగలరు. మనం ఎంతవరకు ఉండాలో అంత. ఒక ప్రెస్ మీట్ పెట్టారనుకో, ఏదైనా చెప్పారు తీసిపారండి, ఉన్నది కదా, దాన్ని కట్ చేయొచ్చు కదా, ఉన్నదాన్ని లేని దాన్ని బాగా గెలుక్కుని అవన్నీ చేసుకునే తప్పు కదా అది, ఓకేనా? థ్యాంక్ యూ. ఓకే, వేరే వాళ్ళ దాంట్లో ఏలు పెట్టొద్దు, ఓకేనా? వేరే వాళ్ళ దాంట్లో ఏలు పెట్టొద్దు, మనదేదో మనం చూసుకోవాలి, వాళ్ళదేదో వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళు అందరూ మంచోళ్ళు. వాళ్ళు పుట్టినరోజుకి కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెడతారు, ఇంకేం చెప్తావు? నువ్వు ఖర్చు పెట్టగలవా? నేను ఖర్చు పెట్టగలనా? మోహన్ బాబు గారు పుట్టినరోజుకి కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టగలరు. తిరుపతి తీసుకెళ్ళారు, వాళ్ళ కాలేజీలో ఎంతో మంచిగా గ్రాండ్గా చేసుకుంటారు, ఏం చేయగలం? అందరూ మంచివాళ్ళే, కానీ అనేక రకమైన కారణాల వల్ల వస్తాయి, ఏనా? అందరూ మంచివాళ్ళే, ఓకేనా?